హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. దక్షిణాది హీరోలంటే ఉత్తరాది హీరోలకు ఎందుకంత వివక్ష? ఆస్కార్ రేంజ్ లో అవార్డులు సాధిస్తున్నప్పటికీ షారుఖ్ ఖాన్ లాంటి స్టార్స్ మాత్రం తమ పంతా మార్చుకోవట్లేదు. తాజాగా అంబానీ తనయుడు పెళ్లి వేడుకల్లో షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ను అవమానించడంపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను షారుఖ్ ఖాన్ ఏమన్నాడు? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఆస్కార్ అవార్డులతో ప్రపంచ సినిమా తెలుగు చిత్రసీమ వైపు చూస్తుంటే బాలీవుడ్ స్టార్స్ కొంతమంది మాత్రం తమ మాటలతో రెచ్చగొడుతూ తక్కువ చేసి మాట్లాడటం మాత్రం మానట్లేదు. తాజాగా అంబానీ తనయుడి పెళ్లిలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను అవమానించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ పెళ్లిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఉద్దేశిస్తూ ఇడ్లీ వడ అంటూ పిలవడంపై మేకప్ ఆర్టిస్ట్ జిబా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మర్యాద లేకుండా ఇడ్లీ వడ అంటూ చరణ్ ను పిలవడంపై ఆమె ఫుల్ ఫైర్ అయ్యారు. అసలు మేకప్ ఆర్టిస్ట్ జిబ్రా ఎందుకంత రియాక్ట్ అయ్యింది? నిజంగా షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ను అవమానించాడా? అంబానీ పెళ్లి వేడుకకు టాప్ సెలబ్రిటీస్ చాలా మంది హాజరయ్యారు. ముఖ్యంగా ఖాన్ త్రయం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ చేసిన సందడి అంతా ఇంత కాదు. ఈ పెళ్లి వేడుకకే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. ఇదే వేదికపై ఖాన్స్ త్రయం మన రామ్ చరణ్ RRR మూవీలోని నాటు నాటు సాంగ్ కి స్టెప్పులేశారు. ఆ స్టెప్పులు వేయడంలో ఖాన్స్ త్రయం తప్పటడుగులు వేసింది. దీంతో షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ను పిలిచే క్రమంలో ఇడ్లీ వడ అంటూ పిలిచి అవమానించాడని మేకప్ ఆర్టిస్ట్ జీబా హసన్ ఆరోపించింది. తాను ఈ విషయంలో ఘోరంగా హట్ అయ్యానంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఇడ్లీ వడ రామ్ చరణ్ ఎక్కడున్నావ్ అంటూ తెలుగు వారికి, తమిళం వారికి తేడా కూడా తెలియనట్టుగా పిలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. షారుఖ్ ఖాన్ అలా పిలవడం తనకు అస్సలు నచ్చలేదని, అందుకే ఈవెంట్ నుంచి వెంటనే బయటికి వచ్చేశానని చెప్పుకొచ్చింది. షారుఖ్ ఖాన్ సరదాగా అన్నప్పటికీ అంతమంది అతిథుల మధ్యలో అలా పిలవడం మాత్రం కరెక్ట్ కాదని చెర్రీ అభిమానులు చెబుతున్నారు. అంతేకాదు దక్షిణాది హీరోలంటే అంత చిన్న చూపు ఎందుకు చూపిస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత పాపులారిటీ ఉన్నప్పటికీ ఓ చిన్న మాట ఎప్పటికైనా ముప్పు తెప్పిస్తుంది. షారుఖ్ ఖాన్ చేసింది ఇప్పుడు అదే తప్పు. మరి ఈ విషయాన్ని మన గ్లోబల్ స్టార్ సీరియస్ గా తీసుకుంటాడా లేక షారుఖ్ ఖాన్ విజ్ఞతకే వదిలేస్తాడా అన్నది చూడాలి.